తెలంగాణ కేబినెట్ ను మాజీ మంత్రి హరీష్ రావు దండుపాళ్యం బ్యాచ్ అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక తమను అవహేళన చేశారని ఉద్యమ నాయకుడు ఇలా అనడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఇక సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణ కుంభంతో ఆలయ పూజారులు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఇంతగా టార్గెట్ చేయడం ఏంటని మంత్రి సీరియస్ అయ్యారు. వెంకటేశ్వర స్వామి సహ కుటుంబశ్రీ సంగీతరందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్ వాసుదేవో అభిరక్షతు ఏడుకొండ ఒక్కొక్కరు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది. దండుపాల్యం అంటే ఏంటిదన్నా మా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా. దండుపాల్యం అంటే దొంగలు. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో పడి ఆ దండుపాలెంలో ఒక మహిళా సోదరి అని ఉంటుంది. ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ చంపేస్తారు. అది దండుపాలెం, దాని పేరు, ఆ సినిమా పేరు. ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా, అవహేళన చేసుకుంటా, అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించిన వారు